హలో గైస్, 4 రోజుల ప్రయాణంలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు డే 2 ఇన్ తిరుమల. మొదటి రోజు స్వామివారి దర్శనంతో డే 1 ముగిసింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మనం కొన్ని నియమాలు పాటించాలి. అందులో ఏంటంటే ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఫ్యాషన్ డ్రెస్లు జీన్స్ ప్యాంట్ కాకుండా మగవాళ్ళు అయితే చొక్కా ప్యాంటు లేక కుర్తే పైజామా లేకపోతే పంచ చొక్కా ఇలాంటివి ధరించాలి. ఆడవాళ్ళు అయితే శారీస్ లేకపోతే పంజాబీ డ్రెస్ లాంటివి ధరించాలి. డ్రెస్ అయితే మొత్తం బాడీని కవర్ చేసేటట్లుగా ఉండాలి. ఇది నియమం. తర్వాత మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు, స్మార్ట్ వాచెస్ ఇలాంటివి ఏమైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకెళ్ళొచ్చా అంటే అది మన ఇష్టము. మనం క్యూ లైన్ లో వెళ్తున్నప్పుడు ఒక చోట స్మార్ట్ వాచెస్ అలాగే ఫోన్లు కలెక్ట్ చేసుకునే ఒక సెంటర్ ఉంటుంది. అక్కడ మనకు ఆడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. తిరిగి దర్శనం పూర్తయిన తర్వాత అవి కలెక్ట్ చేసుకోవడానికి ఒక కౌంటర్ ఉంటుంది. వాళ్ళకి మాకు స్లిప్ ఇస్తారు. సో ఆ స్లిప్ జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత దర్శనం పూర్తయిన తర్వాత మీరు బయటికి రాగానే ఒక బోర్డు ఉంటుంది. దానికి సంబంధించిన బోర్డు. ఆ బోర్డుని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళారంటే మీరు మీ వస్తువులు తీర్చుకోవచ్చు. అయితే చిట్టి మాత్రం అదే స్లిప్ మాత్రం జాగ్రత్త. అలా ఆ కౌంటర్ ని దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి మన దర్శనం టికెట్ చెక్ చేస్తారు. ఈ దర్శనం టికెట్ చెక్ చేసేటప్పుడు ఆధార్ కార్డులు కంపల్సరీ కాబట్టి ఆధార్ కార్డులు మాత్రం మర్చిపోకండి. ఇలా వీటిని దాటుకొని ముందుకెళ్ళిన తర్వాత దాదాపు 2.5 గంటల సమయం తర్వాత మేము స్వామివారిని దర్శించుకున్నాము. స్వామివారు కనకాంబరాలతో అలంకరించబడి చూడముచ్చటగా ఉన్నారు. దర్శనం అయితే బాగా జరిగింది. తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత లడ్డు కౌంటర్ కి మనము లెఫ్ట్ సైడ్ వెళ్లాల్సి ఉంటుంది. మనం బయటికి రాగానే మన ముందు స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణికి దాటి ముందుకెళ్తే మనకి వరహస్వామి గుడి, అలాగే మనకి అన్నప్రసాద సెంటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామంటే మనకి లడ్డు కౌంటర్ ఉంటుంది. సో లడ్డు కౌంటర్ కి వెళ్ళి అక్కడ లడ్డూలు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ నుంచి కూడా లడ్డు కౌంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మన డైరెక్ట్ గా అన్నప్రసాద కౌంటర్ కి వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది. అలా కాదని మనకి రైట్ సైడ్ వచ్చి మళ్ళీ వచ్చామంటే మనము ఊళ్ళోంచి బయటకి ఎక్కడ వస్తామో అక్కడికి వస్తాము. అదే పుష్కరి దగ్గరికి వస్తాము. సో పుష్కరి దగ్గర నుంచి స్వామివారి మాడ వీధులు ఉంటాయి. అలాగే మీరు స్మార్ట్ వాచెస్ కానీ అంటే ఏవైతే మీరు సబ్మిట్ చేశారో అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి PAC4 బిల్డింగ్. ఈ బిల్డింగ్ మీకు నేను మొదటి వీడియోలో చూపించిన అన్నమాచార్య సర్కిల్ కి బ్యాక్ సైడే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ లోకి ఎంటర్ అయితే మీకు ఇది కనిపిస్తుంది. అయితే మీరు దర్శనానికి బయటకు రాగానే మీకు PAC4 బిల్డింగ్ కి వెళ్లే దారి అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ని ఫాలో అయినా సరే మీకు సరిపోతుంది. ఇది బేడి ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కి బ్యాక్ సైడే ఉంటుంది. సో మీరు ఈ బోర్డుని ఫాలో అయితే వెళ్ళి మీరు అక్కడ మీకు కౌంటర్స్ ఉంటాయి. అది కూడా మీరు స్మార్ట్ గాడ్జెట్ తీసుకోవడానికి ఏ కౌంటర్కి వెళ్ళాలి, అలాగే బ్యాగ్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి అన్ని కూడా మీకు ఇచ్చిన స్లిప్ లో ఏ కౌంటర్కి వెళ్ళాలనేది కూడా డీటెయిల్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఫాలో అయితే మీకు సరిపోతుంది. తర్వాత మేము లడ్డు తీసుకొని మా బిల్డింగ్ వచ్చాము. అది డే 1 కంప్లీట్ అయింది. ఇక డే టూ మేము తిరుమలలో ఉన్న ప్రసిద్ధ ప్రదేశాలను చూద్దామని ఫిక్స్ అయ్యాము. దీనికోసం మేము ఆర్టీసీ అంటే బాలాజీ బస్ స్టాండ్ కి వెళ్తే బాలాజీ బస్ స్టాండ్ లో మనకు 120 రూపీస్ కి అక్కడ మీకు కొన్ని ప్రదేశాలు చూపిస్తారు. అవి ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆకాశ గంగ, అలాగే పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు. ఇవన్నీ ఆర్టీసీ వారు చూపించడానికి మీకు 120 రూపీస్ పర్ పర్సన్ కి కలెక్ట్ చేస్తారు. అయితే ఇందులో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ చూడాలంటే మాత్రం మనము గంటన్నరకైనా సమయం పడుతుంది. సో ఇదొక్కడే కొంచెం టైం పడుతుంది. కాబట్టి మీకు సమయం ఉంటే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళండి. లేదంటే దాన్ని స్కిప్ చేసి మిగతావి చూసుకోవచ్చు. వీటిలో చాలా వరకు కూడా వీటిలో సగం ఒకవైపు ఉంటే ఇంకో సగం ఒకవైపు ఉంటాయి అనమాట. ఈ శ్రీవారి పాదాలు అటు సైడే మీకు శిలాతోరణం, పాప వినాశనం ఉంటే ఇంకో సైడ్ వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేశాను. అలాగే శ్రీవారి మాడ వీధులు అన్ని కూడా కవర్ చేశాను. అలాగే మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు వరాహస్వామి టెంపుల్, ఆ వరాహస్వామి టెంపుల్ కి ఎదురుగానే మీకు రాధాకృష్ణ టెంపుల్, హయగ్రీవ టెంపుల్ కూడా ఉంటాయి. ఈ రెండింటికి పక్కనే మీకు అన్నప్రసాదం ఉంటుంది. ఇలా ఈ వీడియో అన్ని కవర్ చేయడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఆర్టీసీ బస్సు వద్దనుకుంటే మీకు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ అనేవి మీకు
ఈ అన్నమాచార్య సర్కిల్ కి బ్యాక్ సైడ్ దొరుకుతాయి. లేకపోతే మీరు రాంపకీచ బస్ స్టాండ్ ఉంటుంది. ఇది అన్నప్రసాద కౌంటర్ కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడే మీకు ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. దీంట్లో మీకు పర్సన్ కి 200 చొప్పున తీసుకొని ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేస్తారు. అలా కాదు, మేము మా ఫ్యామిలీ ఉన్నారు, మేము సొంత వెహికల్ లో వెళ్తామంటే మాత్రం మీకు ఈ 6 ప్లేసెస్ కానీ చూపించడానికి మీకు 1500 నుంచి 2000 తీసుకుంటారు. అయితే ఈ కారు వెహికల్స్ ఓనర్స్ ఎవరు ఉంటుందో వాళ్ళైతే మీకు జపాలి హనుమాన్ టెంపుల్ కి తీసుకెళ్లరు, ఎందుకంటే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి. అలాగే మీకు ఈ వీడియోలో పుష్కరిణి, మీకు వీలైతే గనక మీకు దర్శనానికి సమయం ఉంటే పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళండి. పుష్కరిణిలో వాటర్ అయితే సూపర్ కూల్ గా ఉన్నాయి, అలాగే నీట్ గా కూడా ఉన్నాయి. ఇంకా వరాహస్వామి టెంపుల్ దర్శించుకోవడానికి అయితే మాకైతే కుదరలేదు, ఎందుకంటే అక్కడ క్యూ లైన్ ఎంత ఉందంటే 1 కిలోమీటర్ మేర ఉంది. సో మేము వరాహస్వామి దర్శించుకోవడానికి మాకు కుదరలేదు. స్వామివారిని దర్శించుకొని ఒక దండం పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అలాగే ఎదురుగా ఉన్న రాధాకృష్ణ టెంపుల్, హయగ్రీవ స్వామి టెంపుల్, ఇవి దర్శించుకున్నాము. ఇంకా మేము వెహికల్ లో ప్రతి పర్సన్ కి 200 తీసుకునే వెహికల్ ఎక్కి ఈ ప్రదేశాలు చూడడానికి వెళ్ళాము. వీళ్ళు ప్రతి చోటకి తీసుకువెళ్ళి అక్కడ మనకు ఒక అర్ధగంట సమయమే తీస్తున్నారు. సో మనం అక్కడ అర్ధగంట సేపు గడిపి ఆ ప్రదేశాలంతా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అలా మేము అన్ని ప్రదేశాలను కవర్ చేసి తిరిగి రావడానికి మాకు 4 గంటల నుంచి 4:30 గంటల సమయం అయితే పట్టింది. ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మనం చూడబోయే ప్రదేశం తిరుమల శ్రీవారి పాదాలు, అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని పాదాలు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని, అలాగే రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, అలాగే మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతారు. ఈ ప్రాంతానికి మనం టాక్సీలో వెళ్ళవచ్చు. అలాగే ఈ దారిలోనే మనము చక్రతీర్థం, శిలాతోరణాన్ని కూడా దర్శించవచ్చు. శ్రీవారి పాదాలకు ఎల్లవేళలా తులసి దళాలతో పూజించబడుతూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీవారి పాదాలు ఒక గ్లాసు ఫ్రేమ్ లో బంధించబడి ఉన్నాయి, ఎందుకంటే భక్తులు దాన్ని తాకి తాకి ఆ పాదాలు పాడవుతాయని అలా పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం సుందరంగా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా పైన్ వృక్షాలతో నిలబడి ఉంటుంది. ఈ పాయింట్ అయితే నాకైతే చాలా అందంగా అనిపించింది. ఫోటోలు తీసుకోవడానికి అయితే సూపర్ గా అనిపించింది. ఇక్కడైతే కొంతమంది అయితే రీల్స్ కూడా చేయడం నేను చూశాను. అలాగే ఈ శ్రీవారి పాదాల నుంచి చూస్తే మీకు అక్కడ లోయ కనిపిస్తుంది, అంటే ఆ ప్రాంతం అంతా ఎంత గ్రీనరీతో నిండి ఉందో కూడా మీకు కనిపిస్తుంది. తర్వాత మేము దర్శించినది శిలాతోరణం మరియు చక్రతీర్థం. శిలాతోరణం చుట్టూ కూడా కొన్ని పార్కులు ఉంటాయి. అందులో ఒకటి అడవి జంతువులు, పక్షులకు సంబంధించిన పార్కు. అలా శిలాతోరణానికి ఎదురుగా దేవుళ్లకు సంబంధించి చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలతో ఒక పార్క్ కూడా ఉంటుంది. అలాగే శిలాతోరణానికి ఇంకో పక్క నెమళ్ళు, అలాగే అడవి పక్షులకు సంబంధించిన ఒక పార్క్ ఉంటుంది. ఇవన్నీ దాటి మీరు కొంచెం ముందుకెళ్తే మీకు చక్రతీర్థానికి వెళ్లే దారి ఉంటుంది. అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి, మీకు 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. అక్కడ మీకు వెళ్ళిన తర్వాత చక్రతీర్థం కనిపిస్తుంది. ఇది ఒక కొలను లాగా కనిపిస్తుంది, అంటే ఒక కోనేరు లాగా మీకు కనిపిస్తుంది. బండల మధ్యన కొన్ని వాటర్ ఉంటాయి, దాన్నే చక్రతీర్థం అంటారు. అలాగే ఈ చక్రతీర్థాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే, అంటే ఇంకొక 2 మినిట్స్ స్టెప్స్ ఎక్కితే మీకు పైన ఒక శివుని గుడి, అంటే చిన్న శివాలయం, దాని పక్కనే మీకు వరాహస్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు శిలాతోరణానికి సంబంధించిన బోర్డును చూడవచ్చు. ఈ బోర్డుపై శిలాతోరణానికి సంబంధించిన హిస్టరీ ఉంది. అలాగే ఈ శిలాతోరణం స్వామివారు రెండవ పాదాన్ని మోపిన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ శిలాతోరణం యొక్క ఎత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి హైట్ కి సమానంగా ఉంటుందని కూడా చెప్పబడుతుంది. ఇలాంటి సహసిద్ధమైన శిలాతోరణాలు ప్రపంచంలో 3 ఉన్నాయి. ఇవి సహసిద్ధంగా ఏర్పడ్డాయి. ఇవి ఇప్పటివి కాదు, డైనోసార్ల కంటే పూర్వం అని కూడా చెప్పబడుతున్నాయి. అంతేకాదు ఈ శిలాతోరణంపై స్వామివారి శంఖం, చక్రం, స్వామివారి హస్తాలు, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఉన్నాయని కూడా చెప్పబడుతున్నాయి. కానీ వాటిని చూడడానికి మనకి అనుమతి అయితే లేదు. అవి ఉన్నాయో లేవో కూడా మనం ఖచ్చితంగా కూడా చెప్పలేము.
ఇకపై చక్రతీర్థానికి సంబంధించిన చరిత్రను చూడవచ్చు. శ్రీవారి భక్తుడు ఒక రాక్షసుని నుంచి తమను రక్షించాలని స్వామివారి కోసం 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని సంహరించిన ప్రదేశంగా ఈ ప్రదేశం చెప్పబడుతుంది. అంతేకాదు ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి శ్రీవారి పాదాలను సందర్శించినంత పుణ్యం కలుగుతుందని కూడా చెప్తారు. అంతేకాదు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొస్తారని కూడా చెప్పబడుతుంది.
ఇప్పుడు మనం చూడబోయేది వేణుగోపాల స్వామి గుడి. ఈ గుడి ప్రాంగణంలోనే హతీరాం బాబా సమాధి కూడా ఉంటుంది. హతీరాం బాబా అంటే మీరు శ్రీ నమో వెంకటేశ్వర మూవీ చూస్తే అర్థమవుతుంది. స్వామివారు పాచికలాడడానికి వచ్చేది ఈ హతీరాం బాబాతోనే. ఈ బాబాతోనే స్వామివారు పాచికలాడుతున్నారని, ఇదంతా అబద్ధమని తేల్చడానికి ఆ రాజు ఈ హతీరాం బాబాని ఒక చెరసాలలో వేసి ఆ చెరసాల నిండా చెరకు గడలు ఉంచారట. ఈ చెరకు గడలు ఈ రాత్రి లోపల తినాలని చెప్పగా హతీరాం బాబా స్వామివారిని ప్రార్థించగా స్వామివారు హతి అంటే ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరకు గడలన్నీ తినేశారట. అలా స్వామివారి ఏనుగు రూపంలో రావడము, తర్వాత స్వామివారి కోసం సీతారామాలయం నిర్మించడం ద్వారా ఈయన హతీరాం బాబాగా ఫేమస్ అయ్యారు. ఇది ఈ హతీరాం బాబా యొక్క కథ. ఇక్కడ మీరు వేణుగోపాల స్వామిని చూడవచ్చు. అలాగే ఆ గుడి ఎదురుగా ఉన్న సంకటమోచిన హనుమాన్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే ఇక్కడ మీకు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూర్తున్న పావురం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తర్వాత మేము దర్శించుకున్నది ఆకాశ గంగ. మేము వెళ్ళిన సమయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలకు అక్కడనే ఉన్న అంజనాదేవి గుడి ముస్తాబవుతూ ఉన్నది. ఆ విజువల్స్ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇక ఆకాశ గంగ చరిత్ర విషయానికి వస్తే, పూర్వం ఒక భక్తుడు స్వామివారి పూజకు అభిషేకానికి కావాల్సిన నీటిని ఇచ్చట నుండే తీసుకెళ్లేవారట. అలా ఆయన నిత్యం చేసేవారు. చివరికి ఆయన వృద్ధాప్యానికి చేరుకొని ముసలివానిగా మారిన తర్వాత కూడా ఆ కార్యాన్ని చేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు స్వామివారు ఒక వేడబారిని రూపంలో నీటిని తీసుకెళ్తున్న ఈ తాతకు ఎదురయ్యారు. నాకు దాహంగా ఉన్నది, నీటిని ఇస్తారా అని అడగ్గా ఆయన ఇది స్వామివారి కోసం తీసుకెళ్తున్న నీళ్లు నీకు ఇవ్వలేనని చెప్పారట. అలా చెప్పి వెళ్తుంటే స్వామివారు ఒక బాణాన్ని ఆ కుండపై వేయగా కుండపై రంధ్రం కాగా ఆ నీటిని తాగారట. అప్పుడు ఆయన చాలా బాధపడి మరలా నీటిని తీసుకోవడానికి వెళ్తుండగా స్వామివారు వెంటనే అంజనాద్రిపైకి ఒక బాణాన్ని వేసి నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి ఆ అంజనాద్రి కొండ నుంచి ఆకాశ గంగను రప్పించడం జరిగింది. అదే ఈ ప్రాంతం యొక్క చరిత్ర. ఇక్కడ మీరు చూడవచ్చు, అంజనాదేవి గుడి పక్కనే ఒక స్తంభం ఆకారంలో ఉన్న దానిపై నీటిపారుదల వ్యవస్థ ఉంది. అలా ఈ ఆకాశ గంగ మీరు తాగి పునీతులు అవ్వచ్చు. అలాగే మీరు కిందకి కొన్ని మెట్లు కూడా ఉన్నాయి. ఆ మెట్ల మార్గంలో కిందకి దిగి అక్కడ సెలయేరు రూపంలో ప్రవహిస్తున్న ఆకాశ గంగ దగ్గరికి
తిరుమలకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నీటితో స్నానమాచరిస్తే సమస్త పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడి నుండే తిరుమలకు నీటి సరఫరా జరుగుతుంది. ఇక్కడ జలాశయానికి కట్టిన ఆనకట్టను గోగర్భం ఆనకట్ట అని అంటారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరించాలని భక్తులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అంతేకాదు, శ్రీవారి పాదపద్మముల నుండి ఈ తీర్థం ఉద్భవించిందని కూడా భక్తులు నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని కూడా చెప్తారు. ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేస్తే పరమ పావనమని బ్రహ్మపురాణంలో చెప్పబడింది. కాబట్టి మీరు పాప వినాశనాన్ని దర్శించి అక్కడ స్నానం చేసి మీ పాపాలను ప్రక్షాళన చేసుకోండి. అలాగే ఈ పాప వినాశనం పక్కనే మీకు గంగాదేవి గుడి కూడా ఉంది. గంగాదేవిని కూడా దర్శించి, అలాగే ఇక పక్కనే మీకు పాపనాశిని డ్యామ్ కూడా ఉంది. కాకపోతే దానిలోకి ఎలౌ చేయటం లేదు, కానీ ఇక్కడ విజువల్స్ లో మీరు ఆ చిత్రాలను చూడవచ్చు. తిరుమలలోని ఈ 6 పవిత్ర ప్రదేశాలను చూడడానికి మాకు దాదాపు 6 గంటల సమయం పట్టింది. తిరిగి మేము రాంబగీజా బస్టాండ్కి చేరుకున్నాము. అప్పటికే సమయం 6:30గా వచ్చింది. మేము మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరితే 6:30 గంటలకు రాంబగీజా బస్టాండ్ చేరుకున్నాము. చేరుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. మాకు సమయం ఇంకా ఉంది. మరుసటి రోజు మేము తిరుపతి వెళ్ళి తిరుపతిలోని ప్రదేశాలను చూద్దామని అనుకున్నాము. కాబట్టి సమయం ఉండటం వల్ల మేము శ్రీవారి మాడవీధులకు బయలుదేరాము. అక్కడే స్వామివారిని
తలుచుకుంటూ అలాగే అక్కడ పుష్కరిణిలో స్నానం కూడా చేయడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న వరాహస్వామి దేవాలయం, రాధాకృష్ణ దేవాలయం, హయగ్రీవ టెంపుల్, అలాగే అన్నప్రసాదం కౌంటర్లో భోజనం చేయడం కూడా జరిగింది. అయితే తిరుపతి అన్నప్రసాదంలో భోజనం బాగుందా అంటే జస్ట్ ఓకే అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్నం పెడతారు, టక్క టక్క మనం తినకుండానే వాళ్ళు సాంబార్ పోస్తుంటారు, అన్ని పోసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. ఫుడ్ కూడా అంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు తిరుపతితో పోలిస్తే శ్రీకాళహస్తిలో భోజనం అయితే మంచిగా అనిపించింది. ఇక్కడ ఈ తిరుపతిలో ఏవైతే పాప వినాశనం, అలాగే ఆకాశగంగ, అలాగే శ్రీశైలంలో కూడా పంచదార పాలధార, ఇలా పవిత్ర స్థలాలు చాలానే ఉన్నాయి. అయితే వీటి దగ్గర మెయింటెనెన్స్ మాత్రం అస్సలు బాగోట్లేదు. ఏదో అంత చెత్తతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో బురద బురదగా ఇవి పవిత్ర జలపాతాలని చెప్పబడుతున్నప్పటికీ, వీటిని తాగితే పాప వినాశనం జరుగుతుందని చెప్తున్నప్పటికీ, వీటి మెయింటెనెన్స్ లో మాత్రం ఈ ఆలయాలు, అది కూడా ప్రసిద్ధ ఆలయాలు కూడా చొరవ చూపించడం లేదు. ఇలా చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ పవిత్ర జలాల పరిస్థితి మురుగు కాలువల్లాగా తయారవుతాయేమో అని నాకు అనిపిస్తుంది. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. చివరిగా తిరుపతిలోనే ఈ 6 పవిత్ర ప్రాంతాలను చూడడానికి దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. అది మన సొంత వెహికల్ అయినా కావచ్చు, లేదా ఇలా 200 రూపీస్ వ్యాన్ అయినా అయి ఉండొచ్చు. ఇంకా ఆర్టీసీ బస్ అయితే నాకు తెలిసి ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీరు సొంత వెహికల్లో వెళ్ళేటట్లయితే మీరు జపాలి హనుమాన్ టెంపుల్ కూడా కవర్ చేయండి. అలాగే మీకు ఇంకా సమయం ఉంటే స్వామివారి మ్యూజియాన్ని, అలాగే మన పుష్కరి పక్కనే ఉన్నటువంటి ఈ టెంపుల్, ముందుగానే చెప్పిన టెంపుల్స్ కూడా కవర్ చేయండి. ఎక్కువ సమయం శ్రీవారి మాడవీధులలో గడపడానికి సమయాన్ని కేటాయించండి. అలాగే కుదిరితే రాత్రి భోజనానికి కూడా అన్నప్రసాద కౌంటర్లో చేసేయండి. అలాగే తిరుమలలో మీకు అన్నప్రసాదం అనేది కేవలం అన్నప్రసాద కౌంటర్లోనే కాదు, మీకు అక్కడక్కడ ఈ స్వామివారి సేవ చేయడానికి వచ్చిన వారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.